ఉమ్, ఓకే. సో ఇప్పుడు ఇంకోటి ఆర్డర్ గుర్తుంది కదా, మళ్ళీ ఫస్ట్ నుంచి అమ్మా. సో ఇప్పుడు యా స్థానంలో యా స్థానంలో ఈ యు ఆదేశం వస్తుంది. ఆత్మనేపదిలో ఆత్మనేపదిలో యా ఎందుకు ఉంటది? ఆత్మనేపది యా ఎక్కడ మిగులుతుంది? అతో ఏ తోటి వస్తుంది, కరెక్టే. యా ఎక్కడ మిగులుతుంది? నా ప్రశ్న అది. యా అనేది ఎక్కడ మిగులుతుంది? ఎక్కడి నుంచి వచ్చింది యా? యాసుట్లో మరి యాసుట్ ఎక్కడ వస్తుంది? పరస్మైపదిలో. అర్థమేనా? ఇప్పుడు యా స్థానంలో ఈ ఆదేశం ఎక్కడ ఈ ఆదేశం వస్తుంది ఎక్కడ వస్తుంది? పరస్మైపదిలో. ఏ సూత్రం ద్వారా? అతో ఏ అంటే ఏం చెప్తుంది అది? అతో అతో అంటే ఏంటిది? అతో అదంతాంగానికి. కరెక్ట్. అదంతంగానికి. అదంతంగానికి పరములో ఉన్నటువంటి ఏంటది? యాసుట్. అది ఎందుకు వచ్చింది? మొత్తం చెప్పండి. యాసుట్ ఎందుకు వచ్చింది? ఎందులో వస్తుంది అది? అన్నిట్లో వస్తుందా? అన్ని లకారాలలో? విధిలింగ్. విధిలింగ్ లో వస్తుంది. చెప్పండి, అది విషయం అంతా చెప్పండి. విధిలింగులో ఆగమముగా వచ్చే పరస్మైపది యాసుట్ ప్రత్యయములో ఉన్నటువంటి యాసుట్ ప్రత్యయంలో ఉన్న యాకు ఈ ఆదేశం వస్తుంది. ఈ యు. ఈ అది ఓకేనా మొత్తం. నెక్స్ట్ చిన్న సందేహము అడగండి. ఇప్పుడు ఆయన చెప్పారు చూడండి శోభనాద్రి గారు, అజంతంగమా అదంతంగమా? అదంతా. 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 ఇప్పుడు అజంతాంగం అనేది ఉందా? ఉంటది. ఇక్కడ రెండో ఒకటి కాదైతే. ఒకటి కాదు, వినండి చెప్తాను. మంచి ప్రశ్న. సో ఇప్పుడు అజంత అన్నాం, అవునా? అజంత అదంత. ఓకే. సో ఇప్పుడు దీన్ని విడదీయండి. అదంతాన్ని విడదీస్తే ఏమొస్తుంది? అట్లా కాదు, నేను మొత్తం అదేంటి అన్ని అక్షరం అక్షరం కాదు. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? రెండు ఉన్నాయి. రెండుని విడదీయండి. అదా రాదిగా అంతా వచ్చి అంత. ఇక్కడ ఏంటిది? జలాం జశోంతే అనే సూత్రం ద్వారా ఏమైపోయింది? అత్ అయింది. అత్ అంత. ఓకే. సో ఇప్పుడు అత్ అంటే దాని అర్థం ఏంటిది? అదంతంగం. అకారం ఒక్కటే తీసుకోవాలని. అత్ అంటే అర్థం ఏంటిది? ఒక్కటే. సో దీంట్లో ఎన్ని ఉన్నాయి పదాలు అజంతాలో? రెండు ఉన్నాయి. ఏమేమి అవి? అందులో ఉన్నదే చెప్పండి. అజ్జు అంత. సో ఇప్పుడు జలాం చేసో అంతే చెప్పండి, ఏమొస్తుంది అక్కడ? జకారానికి చకారం. చకారం వస్తుంది. ఏమైంది? అచ్చు. అచ్చు. ఇది జలాం చేసో అంతే కాకుండా ఏమొస్తుంది అక్కడ సూత్రం? మూడవదే తీసుకుంటాము. సో ఇదేమిటి? ఇది చెర్ర అన్నమాట. చెర్ర వచ్చింది మనకు, అవునా? ఖరిచ వచ్చింది. సో అచ్చు వచ్చింది. అచ్చు అంత అంటే ఏంటిది? ఇక్కడ ఏమంటున్నాం? అచ్చు. అచ్చు అంటే ఎన్ని వెరైటీస్ వచ్చినాయి మనకు? అచ్చులు ఏమున్నాయి? అచ్చులు ఏమేమి ఉన్నాయి? అంటే ఏమైంది ఇక్కడ? రెండు ఒకటే అయినాయా? ఒకటే అయినాయా? ఇక్కడేమో పైన దాంట్లో ఏం చెప్పుకున్నాము? ఇది అద్దు కదా. ఒక్క నిమిషం. ఇక్కడ పైన దాంట్లో నేను రౌండ్ చేసింది ఇది రౌండ్ చేసింది ఏంటిదో చెప్పండి. ఆ అన్న ఆటు అవ్వన్న ఒకటేనా? వేరు వేరు కదా. అయితే ఏమైంది? ఇక్కడ సింప్లిఫై అయిపోయింది. ఒకటే అక్షరం వచ్చింది. ఇక్కడ ఎన్ని వచ్చినాయి?
ఒకటే ఇక్కడ వచ్చింది. 9 వచ్చినాయి. అర్థమైందమ్మా? అవును. అర్థమైంది. అజంతం అంటే అచ్చులన్నీ, అదంతం అంటే అకారం ఒక్కటే. ఏమి ఒక్కటే. ఇచ్చారో అదొకటే అన్నమాట. అత్తుకి ఆహాహా. అత్తులో ఏముందో అదే అన్నమాట. ఉమ్. ఆ. ఓకే, అది ఇప్పుడు ఆ అదంతం అంటే అది మారుతుంది, అక్షరం మారుతుంది. ఉమ్, అదంతానికి ఉమ్, అత్తు వచ్చి అకారం అవుతుంది, ఉమ్, అకారమే మిగులుతుంది. ఉమ్, అదంతానికి ఉమ్, ఆటు అవు వరకు వస్తాయి, అచ్చు అచ్చు అంటున్నారు ఓకే కాబట్టి ఓకే. అటు అవు. అచ్చులన్నీ వస్తాయి. ఉమ్. అదంతంలో అకారం ఒకటే, అజంతంలో అచ్చులన్నీ. అమ్మా ఆ, అజంతంలో జలం అచ్చు. చేసి పనిచేయదు కదా? అప్పుడు లేదు, ఆ జకారము మారదు కదమ్మా, ఉమ్, జకారం మారుద్దా? మారదు కదా. మారింది కదా, జకారం మారితేనే చకారం వచ్చింది కదా, అచ్చు అని ఎట్లా వచ్చింది? ఖరీచా అచ్చులన్నీ ప్రకారం. వస్తాయి అనే అర్థంతో మారింది. ఏంటంటే అచ్చులు అన్ని అదంతా వస్తాయని. ఫోకస్ చేయకండి, జస్ట్ అజంతా అంటే అచ్చులన్నీ. ఓకేనా, అది సంధి సూత్రాలు వేరేవి అవన్నీ. ఇప్పుడు అత్త అంటే అకారం, అంటే ఇప్పుడు అదంతంలో అకారం ఒక్కటే, అది గుర్తుపెట్టుకోండి. అజంతం వేరు, మీరు అదంతం వేరు. మరి అన్ని కలిపేస్తే పులుసు అయిపోతుంది. అదే అదే అందులో కలగూర చాలా అయిపోతుంది. సూత్రాలు వచ్చినాయి, సంధి సూత్రాలు. అవి సంధి సూత్రాలు మీకు తెలియకపోతే ఇప్పుడు అదొద్దు, అదొక పెద్ద చాప్టర్ మళ్ళీ, అస్తు. అందుకని. ఓకేనా? యా, చెప్తాను. అదేంటి సందర్భం వచ్చినప్పుడు చెప్తా మళ్ళీ, ఇప్పుడు వద్దు. ఓకే, ఉత్తమం. సో ఇప్పుడు మీరంతా మంచిగానే చెప్పేసిండ్రు ఇక్కడంతా. మనకి ఇట్ ఇట్ అనేది ఎక్కడ వస్తుంది ప్రత్యయం? ఇప్పుడు ఎవరిది? మునిగారా? ఇటోత్ 3 4 106. నా ప్రశ్న వినలేదా మీరు? ఇట్ అనేది ఎక్కడ వస్తుంది అని అడిగాను. ఉత్తమ పురుష. లింగలకారంలో ఇట్ ప్రత్యయానికి ఆకారం ఆదేశంగా ఉంటుంది. లింగలకారం కాదు, ఇట్ అనేది ఎక్కడ ఉత్తమ వస్తుంది? పురుష. ఉత్తమ పురుషలో. ప్రత్యయం. ఉత్తమ పురుష ఏకవచనం. దేంట్లో అది? లింగలకారంలో. అరే, లింగుకి సంబంధమే లేదు అది. ఆత్మనేపది. ఆత్మనేపది ప్రత్యయం అది, అవునా? అవును అవును జనరల్ గా ఆత్మనేపది ప్రత్యయం అది కదా. అవును. ఆత్మనేపది ఆత్మనేపది ఉత్తమ పురుష ఏకవచనం. అంతే, తింగ్ ప్రత్యయం అది, అవునా? విభక్తి ప్రత్యయం. విభక్తి ప్రత్యయం. అలా నేర్చుకున్న పేర్లన్నీ గుర్తు చేసుకోవాలి. తింగ్ ప్రత్యయము, విభక్తి ప్రత్యయం. విభక్తి ప్రత్యయం. విభక్తి ప్రత్యయం. అయితే విభక్తి ప్రత్యయానికి మనకు ఒకటి లింక్ ఉంది. విభక్తి ప్రత్యయంలో ఏముంది లింక్? ఏ సూత్రం ఉంది అది? విభక్తి ప్రత్యయంలో అది ఉంది కదా, అదేంటది? విభక్తి ప్రత్యయంలో దాని వరి అనే ఇటు కాదు అనేది అదేనా మీకు ఏంటది? అదే ఉత్తమం. ఉత్తమం అదే రావాలి మనకి, సూత్రం అవసరం లేదు మనకి, ఆ సంభాషణ పరిభాష రావాలి. ఉత్తమం అదే ఆ సకారానికి ఇత్త సంజ్ఞ రాదు అనేది వస్తుందా? ఇంకా దేనికి రాదంటుంది? మకారం కూడా ఉన్నట్టుందమ్మా. ఇంకా అసలు ఆ సూత్రం గుర్తు రావట్లేదు. సరే, ఈ రెండు చెప్పారు. రాదు రాదు కాదంటే ఏంటి? నా శుతం అదేనా? నకారం తర్వాత ఇప్పుడు చెప్పండి. దేంట్లో? నా విభక్త తుస్మా. నవిభక్త తుస్మాహ అనుకుంటా. విభక్తిలోనే కదా. అదే నా విభక్త తుస్మాహ. 7 అక్షరాలా? 7 అక్షరాలు. ఇవి 3 ఉన్నాయి కాబట్టి ఏమంటాం? మాహ, బహువచనంలో కదా. అది. సో ఇప్పుడు ఏంటది? రామాహ టైప్ అన్నమాట. తు అంటే ఏంటి? తవర్గము, సకారము, మకారం, అవునా? అవునమ్మా. 3 వచ్చినాయి కాబట్టి బహువచనం కాబట్టి అక్కడ అది వచ్చింది, బహువచన సుప్ వచ్చింది. అంతే. ప్రథమ విభక్తిలో వచ్చిందనమాట కదా. అదే, ఓకే. సో ఇప్పుడు ఇదేంటిది మరి? విభక్తి ప్రత్యయం అని చెప్పుకున్నాము. విభక్తి ప్రత్యయానికి సంబంధించిన సూత్రంని తెచ్చుకున్నాము. సో ఇప్పుడు చెప్పిన వాటిలో తూసుమాలు లేవు కాబట్టి టకారానికి ఏమైంది? ఇత్ సంజ్ఞ. అర్థమైందా? అట్లా చూసుకోవాలన్నమాట. ఓకే,
సో ఇప్పుడు ఇకారానికి ఏమైందంట, ఏమన్నారు, ఇటోత్. ఇట్ అనే దానికి ఇటోత్ ఏమొస్తుందన్నారు ఆదేశము? అకారాదేశో భవతి. ఇక్కడ మనకి అవగ్రహ చిహ్నం కనిపిస్తుంది. ఈ అవగ్రహానికి ఏమని అర్థం? అక్కడ అర్థం ఏమిది అంటే అదా. ఇప్పుడు అత్త అన్నాము. అత్త అంటే ఏంటి? మన శుభలక్ష్మి, ఐ మీన్ కాదు, వెంకట నాగలక్ష్మి గారు అత్. ఏం చేయాలి అక్కడ? అత్త అంటే ఏంటి? ఏం తీసుకోవాలి? నాగలక్ష్మి గారు తొందరగా. అయిపోయింది. అయిపోయింది అదే. అంతే అంతే. యా. ఇంకా అందరికి అర్థమైందా? పుష్ప గారు అర్థమైందా? అర్థమైంది మేడం. అత్త అంటే ఓన్లీ అకారమే తీసుకోవాలి. మూర్తి గారు మీకు అర్థమైందా? అర్థమైంది. ఓకే. అత్త అంటే అకారమే తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏమన్నాము? ఇట్టుకి ఏం ఆదేశం వస్తుంది అన్నాము? అకారాదేశ. అర్థమైందా? అవునండి. ఇట్టు వహి మహింగులో ఇట్టుకి వస్తుంది ఆత్మనేపదిలో. ఎక్కడ? ఏ లకారంలో? విధిలింగులో. విధిలింగులో వస్తుంది అది. అవునండి. ఇట్టు ప్రత్యయానికి ఎక్కడ వస్తుంది? విధిలింగులో వస్తుంది అనమాట. ఇవన్నీ కరెక్ట్ గా వచ్చేస్తే ఇంకా మరి అన్ని చెప్పవచ్చు, లకారాలని చెప్పవచ్చు కళ్ళు మూసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇప్పుడు విధిలింగులో మనకి ప్రత్యయాలు ఫస్ట్ ఒక్కొక్కటి చూద్దాం. చెప్తారా మీరు? తాకి, తాం, ఇదంతా వద్దులే. ఇప్పుడు నేను జస్ట్ తా రాస్తాను. తాకి ఏమొచ్చింది చెప్పండి? తాకి విధిలింగులో. ఇప్పుడు తా అనేది మూల ప్రత్యయం. దీనికి విధిలింగులో ఏమైపోతుంది? విధిలింగులో ఆత్మనే పదం పేరే రాదు, ఎందుకంటే అది లట్ల తాకి ఇది గిత్తులకారం అవుతుంది కదా. కాదమ్మా, తాకి అదే ఇది ఏమవుతుంది? ఇప్పుడు ఒక్కటి వినండి. మీకు ఇప్పుడు తింగ్ ప్రత్యయం అనగానే ఏం పేరు వచ్చింది? సార్వధాతుకం. సార్వధాతుకం. అమ్మ ఒక్క నిమిషం, అమ్మ ఆగండి. ఇక్కడ తా ప్రత్యయం వచ్చింది. తిప్తస్జీ ఎందుకు చేస్తున్నారు మళ్ళీ? అదే కదా. ఫస్ట్ ఏంటిది? ఇది తింగ్ ప్రత్యయము. ఏం ప్రత్యయము? తింగ్ ప్రత్యయం. తర్వాత ఏమైంది? తింగులన్నీ కూడా ఏంటిది? సార్వధాతుకం ఎట్లుందో చెప్పండి. ఏంటిది అది? అపిత్ అంటే ఏమైంది? గిత్ అయింది. గిత్ అయితే ఏమైంది? గుణము రాదు, గుణవృద్ధి రావు. గుణవృద్ధులు రావు. గుణవృద్ధులు రావు. గుణవృద్ధి నిషేధం. నెక్స్ట్ ఏమైంది? గుణవృద్ధి నిషేధం అయితే ఏమైంది? గుణవృద్ధి నిషేధం కాకపోతే ఏమయ్యేది? ఇక్కు వర్ణాలకి గుణం వచ్చేది. వేటికి? ఇక్కు వర్ణాలకి. ఇక్కు వర్ణాలకి గుణవృద్ధులు వచ్చేవి. అవునా? అది కాకుండా చేసింది అదేంటి? తర్వాత సో ఇప్పుడు మనకి గుణ అక్షరాలు దీనికి పూర్వం ఏమన్నాయో చూసుకుంటాము. అలా అన్నమాట. అది కాదనమాట. అవునా? పూర్వమా లేకపోతే పరమా? పూర్వమే కదా. సో ఇప్పుడు ఇది మనం తా అనే ప్రత్యయం ఎక్కడుంది? దానికి పూర్వంలో ఇదంతా అనమాట. గుణవృద్ధుల నిషేధం ఇదంతా. అవునా? తాకి పూర్వం. సో ఇప్పుడు తర్వాత ఇంకేం తెలిసింది? ఇప్పుడు అయిపోయింది. ఇక దాన్ని అంతవరకు ఆపేసినాం. తర్వాత 5 వచ్చినాయి. ఒకదానికొకటి అట్లా 5 వరకు వెళ్ళిపోయినాయి. తింగ్ ప్రత్యయం, సార్వధాతుకం, అపిత్, గిత్, గుణవృద్ధి నిషేధం. మంచిగా గుర్తుండాలి. ఓకేనా? ఫస్ట్ తింగ్ ప్రత్యయం అనగానే దానికి పేరేమొస్తుంది? సార్వధాతుకం. ఆ సార్వధాతుకం ఎలా ఉందో చూసుకుంటాము. గుణవృద్ధి నిషేధం వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు అజాదిన, ఇది అజాది సార్వధాతుకమా హలాది సార్వధాతుకమా? అజాది. అచ్చా హల్లాది. తా అనేది హలాది. ఒకవేళ అచ్చుతో మొదలైన సార్వధాతుకం అయితే ఏమయ్యేది? అందులో ఏమున్నాయి? ఆతో మొదలైనవి ఉన్నాయి. అప్పుడు ఏమయ్యేది? ఆతో మొదలైతే ఆతోంగిత. ఏంటి?
ఆతోంగితః. ఆతోంగితః. ఏం చెప్తుంది అది? ఈ య ఆదేశం ఈ చేపిస్తుంది. యా, అవును. ఈ ఆదేశం. ఉమ్, ఇది ఇంగిత్ ప్రత్యయం అయితే ఇంగిత్తే కదా ఇప్పుడు మనం చూసుకుంటున్నవి. ఆతాం ఏమొస్తుంది అక్కడ? అచ్యుత ఆతాం. మొదలైనటువంటి సార్వధాతుక ప్రత్యయం అయితే. అర్థమవుతుందా? అచ్యుతో మొదలైన సార్వధాతుక ప్రత్యయం అయితే దానికి ఏమొస్తుంది? ఈ య ఆదేశం వస్తుంది. అదే. ఆకి ఈ అవుతుంది. అది రావాలంటే అంగంలో ఏముండాలి? అదంత అంగం ఉండాలి. అదంతంగా ఉండాలి. అర్థమవుతుందా? ఓకే. సో ఇప్పుడు తా ఉంది. ఇప్పుడు తాకి మనం చూసుకున్న ఏ ఒక్కటి కూడా పని చేయలేదు, అవునా? ఆ, సో ఇప్పుడు మరి ఇంకా ఏముంది? విధిలింగులో ఏముంది? ఇంగిత్ లకారం. విధిలింగ్ అనేది ఇంగిత్. ఇంగిత్ లకారం. ఇప్పుడు ప్రత్యయాల గురించి అయిపోయింది, ఇప్పుడు లకారంకి వచ్చినాం మనం, అవునా? ఓకే ఓకే. లకారం. సో ఇంగిత్ లకారం నుంచి ఏమొచ్చినాయి సూత్రాలు రెండు? తొందరగా. ఇది స్థితోః, స్థితోః, స్థితోః. ఇదోహో. ఇతశ్చ. ఇతశ్చ. ఇంకా ఇంకా సుట్టితోః వస్తుంది. వస్తుంది. తర్వాత ఇదొకటి వస్తుంది. అది కాదు, ఇతశ్చ. విధిలకారానికి సంబంధించింది అన్నాను. ఇతశ్చ ఉంది. తర్వాత లంగ్ లుంగ్ లింగ్ షడుదాత వస్తుంది కదమ్మా. అరే తస్తస్థమిపాం తస్తస్తమిపాం తాం తాం తామః. అది పరస్మైపది కదా. సో ఇది. సో ఇది పరస్మైపదికి మనం చేసేది పరస్మైపది కాదు, అవునా? అవును అవును కాబట్టి అది రాదు, రెండు రాదు. కూడా రావు, అవునా? అవును అవును. సో ఇతశ్చనేమో అది ఏం చెప్తుంది? ఇతశ్చ ఈకారం లేదు. ఈకారము ఈకారం అంటే లోపం చేయాలి. ఈకారం లేదు. ఇతశ్చ ఆత్మనేపద పరస్మైపదిక అని అంటే అన్నిటికి, రెండిటికి. ఓకే. రెండిటికి. అది తస్తస్తమిపాన్ అనేది మాత్రము పరస్మై. పరస్మైపదికి మాత్రం. పరస్మైపదికి. పరస్మైపదికి అవునండి. మాత్రమే. సో ఇప్పుడు తాగనిపిస్తుంది. మనం చేసేది ఏంటి? అవునమ్మా, ఇప్పుడు ఇది విధిలింగ్ కూడా అది వచ్చేటప్పుడు ఇతచ్చ కూడా ఈ 9 సూత్రాల కింద అది కూడా రావాలి కదా. హ్మ్? ఏంటి ఉమ్? ఏంటి అర్థం కాలే. ఇతస్య సూత్రము హ్మ్. అది రెండిట్లో పరస్మైపది ఆత్మనేపది రెండిట్లో వస్తుంది అంటున్నారు కదా. అవునండి, ఉంటే మరి వస్తుంది. ఇక్కడ ఉందా? ఇకారం ఉందా? ఇకారం ఉంటే తీసేయాలి. ఉందా? లేదుగా. అంతే, అయిపోయింది అది. హ్మ్. ఓకే. దాని సరే. దాని దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఈకారం అంటే తొలగించు అంతే. అంతే. అంటే ఇప్పుడు గిత్తలకారం ఆయన చేస్తున్నావా? కవిత ఇప్పుడు గిత్తలు. మన శోభనాథ్ గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మీరు 9 చెప్పారు కదా, అందులో ఇతశ్చ ఎందుకు రాలేదు అని ఆయన క్వశ్చన్. అదే నా ప్రశ్న. అదే అదే ఏ ప్రశ్న. 9లో? ఈ విధిలింకలో 9 చెప్పారు విధిలింగ్ కదా. ఇప్పుడు 9 సూత్రాలు మా అందరి చేత ప్రాక్టీస్ చేయించారు కదా. ఆహా, అదేంటిది? విధిలింగం సంబంధించింది కాదు, అది గిత్తులకారాలకి సంబంధించింది. ఆ సూత్రం ఏంటిది? గీతులకారాలకి. అవును, విధిలింగ్ కూడా గిత్తులకారమే కదా. అట్లా కాదు, అది కామన్ గా ఉన్నదా లేకపోతే అన్నిటికీ సంబంధించింది? అంటే విధిలింగ సూత్రాలే రాస్తున్నాం మనం ఇక్కడ, అవునా? కామన్ అవును. సూత్రాలు అది రాయట్లేదు. అది విధిలింగ్ కూడా గిత్ అయింది కాబట్టి అది కూడా యాడ్ చేయొచ్చేమో అట్లా అని నా కాదు. అభిప్రాయం. అట్లొద్దు. ఇప్పుడు మీకు సరే. విధిలింగం మాత్రమే తెలుసుకోవాలి, కామన్ సూత్రాలు ఇక్కడ వద్దు. కామన్ సూత్రాలు మీరు గుర్తుపెట్టుకోవాలి అవి కదా. అయి ఓకే. గుర్తుపెట్టుకోవాలి. అది ఒక్కదానికి పరిమితం కాదు కదా అది. సరే అర్థమైందా? సో ఇప్పుడు మనం ఒక్కదానికి పరిమితమైన సూత్రాలు రాస్తున్నాం. అట్లా అవన్నీ రాసుకున్నాము. మళ్ళీ ఏమంటారు? ఇది మాత్రమే దానికి సంబంధించినవి రాసుకుందాం అన్నారు. అప్పుడు ఏమైతుంది? ఇట్లానే వస్తుంది. ఓకే, సరే. అదనమాట. ఓకే. యా. సో గిత్తు లకారాలకి సంబంధించింది ఇక్కడ వద్దు. గిత్తు కాదు, విధిలింగ్ చేస్తున్నాం మనం కాబట్టి విధిలింగ్కి సంబంధించినవి ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు తకారం ఉంది. ఓకే, అవి గుర్తు రావాలి. ఇక అన్ని రాసి పెడితే ఇంకేం లాభం మన మైండ్కి? పని లేకుండా పోతుంది. కొంచెం అన్న యూజ్ చేయాలి. యా, తా ఉంది కదా. సో ఇప్పుడు మనకి ఇది గిత్ అనగానే మనకి రెండు సూత్రాలు గుర్తు రావాలన్నాను. అందులో అవి రెండు కూడా పని చెయ్యవు, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మళ్ళీ విధిలింగ్ చేస్తున్నాం అనేది తీసుకొచ్చినాం. ఓకే, ఓకే. ఇప్పటి వరకు కామన్ గా ఉండేవి ఏంటియో చూసుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు విధిలింగ్కి వచ్చినాము. ఫస్ట్ కామన్ కంప్లీట్ చేయాలి. ఓకే. ఓకే. తర్వాత విధిలింగులో చూడండి. విధిలింగులో ఏమన్నాము? ఇక్కడ తకారం కనిపిస్తుంది. ఏమన్నాము? సకారంగా. ఇందాక ఇప్పటిదాకా చెప్పిండ్రు మీరు ఏం రావాలి? సుట్టితోః. అదే సుట్టితో తోటి సుట్టాగమం వచ్చింది, అవునా? ఏ సుట్టాగమం వచ్చింది? పోయింది. తర్వాత పోయింది. తా అనేది ఏం ప్రత్యయం? ఎలాంటి ప్రత్యయము తింగుల్లో? అపిత్తి. అప్పిత్త. ఆత్మనేపది.
ఆత్మనేపథ్య ఆత్మనేపది ఆత్మనేపది ప్రత్యయం. సో కాబట్టి ఇక్కడ ఏం రావాలి ఆగమం ఇంకోటి విధిలింగులో విధిలింగంలో సియుట్ సియట్. ఉమ్. సియుట్ వచ్చిందంటే ఇంక మళ్ళీ ఏం చేస్తారు? అందులో ఈ మిగులుతుంది. దానిలో అదే ఈ మిగులుతుంది. ఈ మిగిలింది అంతేనా? ఉమ్. ఈ మిగిలింది. ఈ మిగిలింది అంటే ఇప్పుడు మనకి ఈ తా ఏమైంది ఇప్పుడు? లోపో వివరవలి అంటే ఎవరు చూడాలి. సో ఇప్పుడు మిగిలింది ఏంటి? ఈ మిగులుతుంది. ఈత. ఇప్పుడు తా ప్రత్యయానికి ఏం చెప్తారు మీరు? ఈత ఈత. ఈత. ఇప్పుడు విధిలింగులో తా ప్రత్యయానికి విధిలింగులో ప్రత్యయం ఏంటి అని చెప్తే ఏమని అంటే చెప్తారు? ఈత అని చెప్తాం. ఈత అని ఈత. చెప్తారు. ఈత 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 చెట్టు దగ్గర కూర్చుంటున్నామని చెప్పొద్దు. ఈత చెట్టు ఈత. అది ఈత. డేంజర్. ఓకే. సో అదండి. తర్వాత ఓకే. ఆత. స్విమ్మింగ్ ని కూడా ఈత అంటారమ్మా. అవునండి. నాకు అన్ని ఫ్రూట్స్ తినడం. నాకు ఈత అంటే ఈత చెట్టే గుర్తొచ్చింది. అదే తినడం మనం ఆరోగ్యంగా ఉండాలి కదా అందుకని. అది ఈ ఆతాంకి విధిలింగ ప్రత్యయం ఈ ఆతాం. ఎందుకు వచ్చింది ఈయాత మనకి? ఇక్కడ ఏం ఆదేశం వచ్చింది? ఈ ఇది ఇంతవరకు ఏముంటే ఇయ్య ఆదేశం వచ్చేది అవునా? కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి? దీనికి ఆదేశం ఉంది. ఏంటిది? తాము ఆగమం ఏంటిది? ఇది సియట్. దీనికి ఆగమం సియుట్. సియట్ ఉంది కాబట్టి మనకి ఇదేంటిది? హలంతముతో ఉన్నటువంటిది అవునా? అవునండి. తర్వాత ఇది మొత్తం కంప్లీట్ గా తీసేస్తే మనకి ఏం మిగిలింది? ఈ మిగిలింది. మిగులుతుంది. అయితే ఇప్పుడు మనకి అంగంలో ఏమున్నట్టు? అకారాంతమా అజంతమా? ఐ మీన్ హలంతం. హలంతం హలంతం ఉంది. హలంతం ఉంది కదా. హలంతం ఉంది కాబట్టి ఈ ఆకారానికి ఇయ్యి వస్తుందా? ఆదేశం వస్తుందా? రాదు. రాదు. లోపో యోర్వలి దీర్ఘాకారానికి వస్తుంది కానీ హ్రస్వాకారానికి రాదు. అట్లా కాదు. అది అకారం పోయి అది కాదు. అది రెండు విషయాలు వేరు వేరవి. ఓకే. అది వేరు. సో ఇప్పుడు ఏమన్నాము? అదంత అంగం అయితే అచ్చుతో మొదలైనటువంటి సార్వధాతుక ప్రత్యయము అది గిత్ అయితే ఏమన్నాము? ఇయ్యు ఆదేశం అవుతుంది అన్నాం మనం ఇందాక. అన్నామా? అవును. అవును. అయితే ఇప్పుడు మనకు అదంతంగం ఉందా? ఈ ఇయ్యు అన్నప్పుడు ఏమైంది? అది ఈ అన్నప్పుడు అనంతంగం కాదు. కాదు. కాబట్టి ఈ ఆకారానికి ఇయ్యు వస్తుందా? రాదు. రాదు. సో ఇప్పుడు ఏం చేయాలి చూడండి. ఇంకా ఇవి కలిపేస్తారా ఇంకేమైనా డిలీట్ చేస్తారా చూడండి. ఈ ఆతాం ఏమైంది? కలిపేయటమే. వర్ణ సమ్మేళనం. ఈయాతాం. అది. సో ఇప్పుడు మనకి ఆతాంకి ఏమొచ్చింది? ప్రత్యయానికి విధిలింగులో ఈయాతాం. ఈయాతాం. ఓకే. అమ్మ ఇక్కడ ఈ యకారం కొంచెం నాకు అర్థం కాలేదు. మరి ఎందుకు అకారానికి మీరు అడిగింది కదా మరి ఆతాం కలిపేసేసి ఈ ఆతాం. అంతే. అలా కాదు. మునిగారి క్వశ్చన్ ఏంటంటే మీరు ఈ ఎందుకు రాదన్నారని అడుగుతున్నారు. ఇక్కడ మనకి ఏమన్నాము? అదంత అంగం ఉంటే ఈ ఆకారానికి ఇయ్యు ఆదేశం వస్తుందని చెప్పుకున్నాం అవునా? అవును, చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకి సో ఇప్పుడు మనకి లోపల యకారం లేదు. ఏంటి? అంతే కదమ్మా? ఆగండి. ఆగండి. ఇది అదంత అంగం ఉంటే దాని తర్వాత వెంటనే ఆకారం ఉంటే ఏమొస్తుంది ఆదేశము? ఈ ఇయ్యు. సో ఇప్పుడు మనకి ఇక్కడ అకారం ఉందా లేకపోతే ఈ ఉందా? ఈ రెండిట్లో ఏది ఉంది? ఈ ఉంది. ఇది లేదు. అయితే ఇప్పుడు ఇది అదంత అంగమా? కాదు. కాబట్టి అక్కడ ఇయ్యు ఆదేశం వస్తుందా? రాదు. కాదు. ఇది రాదు. కానీ అప్పుడు ఏం చేస్తాం? ఈ రెండింటిని కలిపేస్తాం. అక్కడ లోపం వేరు వెళ్ళి తీసుకుందామంటే ఆకారాన్ని తీసి పక్కన పెడతాం. చేసుకోవచ్చు. ఎట్లా చేస్తావు? ఆకారాన్ని తీసి పక్కన పెడితే తీసేస్తే పెట్టుకోవచ్చు. తీయలేం కాబట్టి ఈ ఆతం కలపాల్సింది. ఓకే. అది వద్దు కానీ తీయడం తీయకపోవడం అంటే అది మన చేతిలో లేదు కదా. లేదు. అదే మునిగారికి మళ్ళీ అవి చెప్తే అది అర్థమవుతుందో లేదో మళ్ళా కన్ఫ్యూజ్ అవుతారు. అనంత్ గారు ఇచ్చేది తీసుకునేది పైవాడి చేతిలో ఉన్నది. అదే సూపర్. వ్యాకరణంలో అయితే పాండ్య మహర్షి గారి చేతిలో ఉంది. అదే చూడండి మన మునిగారు. సో ఇప్పుడు యకారం ఉందండి.
ఈ యకారానికి లోపం రావాలి అని చెప్పుకుంటాం మనం, అవునా? అవును. సో ఎప్పుడు లోపం అవుతుంది అది? చెప్పండి. మన వల్ ప్రత్యాహారం పక్కన ఎవరు ఉన్నప్పుడు వలియును వల్ ప్రత్యాహారం వల్లక్షరం పరంగా ఉన్నప్పుడు ఉంది. వల్లుందా? ఇది ఆ అనేది వల్లేనా? కాదు, కాదు. కాబట్టి ఏం చేస్తాం? కలిపేస్తామా? కలిపేస్తాం. కలిపేస్తాం ఇక్కడ కలిపేస్తాం. ఏముంది? హల్లు అచ్చు ఉంది. హల్లు అచ్చు ఉంటే ఏం చేస్తాం? అక్షరాలను సంహిత కలిపేస్తాం. అవుతుంది, సంధి అవుతుంది. హల్ తర్వాత అచ్చు ఉంది, హల్లు అవునా? అవ్వదు, సంధి అవ్వదు, సంధి వర్ణ కాదు, సమ్మేళనం. సంధి కాదు. సంధి వర్ణ రాదు, సమ్మేళనం. వర్ణ సమ్మేళనం. వర్ణ సమ్మేళనం. సో అప్పుడు ఏమైపోయింది? ఈ యాత. యాతాం. ఓకేనా? ఓకే. ఓకే. సో ఇప్పుడు మనకి చెప్పండి, తాకేంటి ప్రత్యయం విధిలింగులో? ఈ ఈయాతాం. ఈయాతాం. దేవుడా. ఈత ఈత. 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 చెట్టు ఈత. గుర్తు ఈత పెట్టుకోలేదా? గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. అదే ఈత. కదా. ఈత. ఈత ఆతాం. చెట్టు. ఆతాంకి ఈయాతాం. ఈయాతాం. యాతాం. ఈయాతాం. తర్వాత ఈయాతాం. జాకి. ఈయాతాం. నెక్స్ట్ మూడో ప్రత్యయం ఏమొస్తుంది? జా. ఆతాం జా. ఈ జాకి ఏం రావాలి? మనం సూత్రం జేర్ డైరెక్ట్ జుస్. సూత్రం ఉంది. జేర్ జుస్. ఆ? జస్సెరన్. జోంత హాం జాకి అంత వస్తుంది, వస్తుంది, అంతా అంత. వస్తుంది. జోంత. అంతా. అంతా వస్తుంది. జస్కెరన్. జా జాకి ఉంది కదా. అంతా వస్తుంది. ఒక్క అది నిమిషం ఆగండి. జాగదమ్మా. ఆగండి ఒక్క నిమిషం. జస్య రావాలన్నా జైరు జ్యూస్ రావాలన్నా వినండి. ఇక్కడ ఇక్కడ ఏమన్నా మనం జస్సరన్ రావాలమ్మా. అదే వినండి ఒక్క నిమిషం. అదే వద్దు ఇది వద్దు ఏదొద్దు మీరే చెప్పండి, అర్థం చేసుకొని చెప్పండి ఊరికే కాకుండా. సో ఇప్పుడు జా ఉంది అంటే అదేంటిది? అదంత అంగం ఇది, అవునా? సో ఇప్పుడు అకారాంత శబ్దం అన్నమాట ఇది. జా అనేది ఏంటిది? అకారాంత. రామ ఏంటిది? అకారాంత పుల్లింగం. ఆగండి, అది ఏ లింగము తర్వాత. సో ఇప్పుడు అకారాంత శబ్దం అవి రెండు కూడా, ఓకేనా? ఓకే. సో దీనికి షష్ఠి ఏంటిది? షష్ఠికి వచ్చేటప్పటికి రామస్య. షష్ఠి రామస్య. జస్య అవుతుంది. నేను ఏది అడుగుతున్నా అదే చెప్పండి. నేను ఇక్కడ రామస్య. అవుతుంది, అస్య అవుతుంది. అస్యగాలే ఏం కాలేదు. రామకి షష్ఠిలో రూపం ఏంటి అడిగిన? రామస్య. 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 ఇప్పుడు ఝాకి రూపం ఏంటి? జస్య. జస్య. జస్సెరన్. ఇప్పుడు అర్థమైందా? అబ్బా, జస్య. గొప్ప చెప్పారండి, గొప్ప ఓ, చెప్పారండి. దగ్గర కొట్టుకురావాలి. చాలా బాగా చెప్పారండి. మీరు మర్చిపోవడానికి క్వశ్చనే లేదు. జస్య. అదే జస్య రన్. ఇది ఓకే, ఇది ఓకేనా? మర్చిపోవడానికి జరగదు. అమ్మా, జేర్ చూసి రావాలా జస్సెరన్ చూసావాలా ఇక్కడ డిసైడ్ చేసుకోవాలా? అంతే. జస్సె తీసుకొని పరిగెత్తడమే. జస్సెరన్. రన్ చేసాడు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఝాకి ప్రత్యయానికి ఏమొచ్చింది? ఇక్కడ మనకి రన్. అర్థమైందా? అవునండి, అంటే ఈజీగా అర్థమైంది. ఇంక ఇది మర్చిపోవడానికి ఇంకా జాగ్ ఏది వస్తుంటే కళ్ళు మూసుకొని ఇంకా ఝాకి రన్ కరెక్టే. తర్వాత ఇది కూడా కలిపేసుకోవాలి, సీయుడ్ నుంచి ఉన్నది కూడా కలిపేసుకోవాలి. చెప్పండి, సీయుడ్ లో ఏం మిగిలింది? ఇప్పుడు చెప్పండి ముని గారు. అమ్మా, అందరూ చెప్పండి. ఇక్కడ యకారం కనిపిస్తుంది అంటే ఏం చేయాలి? ఏం ఆలోచించాలి? ఇక్కడ ఉందా? ఉంది. ఉంది కదా. సో కాబట్టి ఈ రన్ లోపం. లోపం అవుతుంది. ఈ రన్. ఇప్పుడు ఝా ప్రత్యయానికి విధిలింగులో ప్రత్యయం ఏంటిది? ఈ రన్. ఈ రన్. ఓకేనా? ఈత ఈయేతాం ఈరన్. ఈత ఈయేతాం ఈరన్. ఈ రన్. ఈయేతాం ఎందుకు? ఈ ఆతాం కదా. ఇక్కడ ఏ వస్తే ఏమైతుంది? అక్కడ మనకి ఏ ఉండాలి. అక్కడ ఏ ఉందా? లేదు. లేదు కదా. ఈయాతాం. అవును, ఆనే. ఈయాతాం. ఈత ఈయాతాం ఈరన్. మునిగారు అనంత్ గారు చెప్పింది బాగుందమ్మా. పరిగెత్తడమే, ఇంకా మనకి అది వచ్చిందంటే జా వచ్చింది. మూర్తి గారు చెప్పారు. మూర్తి గారు. ఈయాతాం. అవును అవును. ఈరన్. ఇలా ఉన్నాయి కదా. సో ఇప్పుడు ఈ వచ్చిన అన్నిట్లో మనకి విధిలింగులో ఏకారం కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? ఇక్కడ అంగంలో ఏముంటది మనకి? అదంతంగము. అదంతంగం. అర్థమైందా? ఎందుకు అదంతంగము? ఏం చేస్తున్నాము మనము? ఏ లకారం చేస్తున్నాము? గిత్ లకారం. కాదు కదా, లకారం కాదు. ఏ గణం చేస్తున్నాం? తుదాదిగణం. తుదాది గణం చేస్తున్నాం. తుదాది గణం. తుదాది గణానికి వికరణ ప్రత్యయం ఏంటిది? అప్పుడు దానికి వికరణ ప్రత్యయం ఏమొచ్చింది? ఆ. అంటే ఇప్పుడు ఇక్కడ అంగం ఎలాంటి అంగం అది? అదంతము. ఇప్పుడు ఆ ఈ కలిస్తే ఏమైంది? ఏ అవుతుంది.
అది గుణం డిపెండింగ్ ఆన్ ద అయిపోయింది. మీరు ఏ గణము నుంచి చేస్తున్నారు, లేకపోతే ఏ లకారం చేస్తున్నారు. అర్థమవుతుందా? ఉమ్? ఈ తుదాది గణం లకారంతో కాబట్టి. చేసేదంతా మనం ఇక్కడ యాడ్ చేసేసుకున్నాం. లకారంతో చేసిందంతా ఇక్కడ యాడ్ చేసుకున్నాం. అర్థమైందా? ఇక గణంది యాడ్ చేయాలి. అంతే, గణం గణం. అర్థమైందా? ఇప్పుడు తుదాది గణాలు గణం మనం అయితే ఏ వస్తుంది, తుదాది గణం అయితే ఏ వస్తుంది, లేకపోతే అవే ఉంటాయి. అమ్మా అట్లా కాదు. ఈయేతాం తుదాది గణానికి ఆనే వికరణ ప్రత్యయం ఏంటిది? ఘన వికరణం ఏంటిది? ఆ. ఆయే ఉంది కదా. నేను అనేది ఏంటంటే తుదాది అదొద్దు గణంలో అదొద్దు, ఇవి రెండు కలిపితే అని చెప్పాలి. తుదాది గణానికి ఏ వస్తుంది అంటే తప్పు అవుతుంది అది. ఓకే, ఓకే అండి, సో ఇప్పుడు ఇవి రెండు కలిపితే ఓకే అండి. అవి రెండు కలిపితే ఏ అవుతుంది. హా, ఈ కలిపితే ఏ అవుతుంది. ఇప్పుడు వేరే గణం తీసుకుంటే అక్కడ ఆనే వస్తుంది అంటే ఆ ఉండదు. అక్కడ ఆ ఉంటేనే ఏ వచ్చింది ఉమ్, అన్నమాట. ఇక్కడ ఆ లేకుండా హల్తో ఉంటాయి, ఇట్లా ప్ అలా ఉంటాయి, ష్ న్ ప్ ఇలా ఉంటాయి. ఉమ్. ఓకే, ఊ ఉంటది. సో ఇప్పుడు ఇవి అదంతంగా అమ్మా ఇప్పుడు ఇది ఒక సందేహం ఉంది చెప్పనా? చెప్పండి. ఇప్పుడు ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ 10 గణాలలో ఏది వికరణ ప్రత్యయం తెలుసు కాబట్టి అన్ని గణాలు చెప్పుకుంటే బాగుంటది కదా. ఫస్ట్ దీంట్లో ఎక్స్పర్ట్ అయిపోండి ఫస్ట్. ఓకే ఎక్స్పర్ట్ అయినాక అటు వెళ్దాం. అంతే అంతే. సరే. తుదాది గణం. ఇప్పుడు నేనేం చెప్పకుండా మీరే ఆన్సర్ ఇస్తాను అంటే మనం అదే చేస్తాం. అమ్మా 1, 4, 6, 10 ఇవి అయిపోవాలి 4. అంతే. యా, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది నా 6వ గణం ఆల్మోస్ట్ అయిపోయింది అది కదా. అందులో కొన్ని ఓకే, ఉన్నాయి, కొన్ని ధాతువులు ఉన్నాయి. ఆ ధాతువుల్ని నేను చెప్తే మీరే టకటక ఆన్సర్స్ ఇచ్చేస్తే మనం అటు వెళ్ళిపోదాం. అమ్మా ఇప్పుడు ఈ ఈతాక ఈ ఆత తుదాది గణానికి మనకి ఆట ఉంది కదా, ఆటలోకి వెళ్ళొచ్చు కదా. అర్థం కాలే. ఆట మనం ఆడుతున్నాం కదా నేర్చుకున్నప్పుడు కొన్ని. అవును ఆట నాటక గేమ్ ఇప్పుడు నేర్చుకున్నాం 3 కదా, నిమిషాలు ఈత, ఉంటుంది కదా ఇప్పుడు. ఈయాతం, ఈ రన్. అవి ఉండవు అచ్చు అక్కడ. అవన్నీ అచ్చుంటే ఉండవు. మీరు జస్ట్ అది జస్ట్ రూపం ఉంటది అంతే అక్కడ. శోభనాద్రి గారు అచ్చుంటే ఆట ఆగమం వస్తుందండి. ఎక్కడి నుంచి వచ్చింది అచ్చుంటే ఆట? శోభనాద్రి గారు ఏదో ఆట అన్నారు కదా ఇప్పుడు. అదే అర్థమైంది. అచ్చుంటే ఆట ఆగమని. అన్నిట్లో కల్లా ఇంట్రెస్ట్ అవర్ ఏంటంటే ఆట టైంలోనే ఇంట్రెస్ట్ గా ఉంది. అవునా? ఓకే. అయ్యయ్యో, నేను చెప్పలేదైతే. దీని నుంచే కదా మీరు అది వచ్చింది, చెప్పింది లేకపోతే బాగుంది. అది ఇది పునాది. ఓకే 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 అంటున్నాను. ఆట అమ్మ మనోరంజనంలో విజ్ఞానం అమ్మ అది. అంతే అంతే. కవిత సమయ అభూత్ అదే సమయం ప్రణవం అయిపోయింది అంటున్నారు. సమయ అభూత్ సమయం ప్రణవమునీయ అయిపోయిందమ్మా. తర్వాత మళ్ళీ క్లాస్ ఉంటుంది కదా మళ్ళీ మనకి 6:30కు. అవునండి. ఓకే అమ్మా, అది ఆ కథ. ప్రణవమునయ ఆదేశం దదాతు మంత్రపాఠం అంతే, మంత్రపాఠం ఆరంభం కరోతు. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. శ్రీభ్యో నమః. నమస్తే నమస్తే అండి. అండి. ఓం నమస్తే అందరికీ అండి, ఓం అందరికీ నమస్తే. నమస్తే.